హాయ్ నేను మీ ఎస్ఎన్ఆర్ 18వ రోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో చెప్తాను. ఫస్ట్ తనుజ అలాగే సంజన. తనుజ గురించి ఇమాన్యుల్ చెప్తూ వస్తున్నాడు. తను ఎక్కడో కోపం ఎక్కడో చూపిస్తుంది. తను ప్రతిదానికి ఏడుస్తూ ఉంది. ఇది మన మీద వచ్చే కోపం కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అంతే అంతకుముందు హౌస్లో చిన్న కోపం వచ్చింది ఆవిడకి కాఫీ గురించి కానీ, తర్వాత రాము గురించి కానీ కోపం వచ్చింది. రాము ఏదో వాళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పాలంటూ కూడా కోపం వచ్చింది. దాన్ని ఇమాన్యుల్ సరి చేయడం జరిగింది. అయితే ఇక్కడ రాము మీద బాగా అరిసేయటం జరిగింది. అయితే సంజనతో చెప్తూ వస్తున్నాడు, తనూజ ఎక్కడో కోపాన్ని ఎక్కడో రిఫ్లెక్ట్ చేస్తుంది, ఎక్కడో రిఫ్లెక్ట్ అవుతుంది, తనకు కోపం ఎక్కువగా వస్తుందంటూ చెప్పడం జరిగింది. అయితే సంజన కూడా ఆవిడ అలుకుతూ ఉంటుంది. ఎప్పుడు ఆవిడ అలకదేవి అని పేరు పెట్టాలి, ఆవిడకి ఎక్కువ అలక ఉంటుంది, ఎప్పుడు ఏదోగా ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది సంజన. అయితే తర్వాత భరణి, ఇమాన్యులు, తర్వాత తనూజ ముగ్గురు కలుసుకుని మాట్లాడుకునే సందర్భంలో నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అంటుంది తనూజ. నేను నిన్ను పట్టించుకోకపోతే ఎలా అంటే, తనుజ అంది నీకు కొత్త ఫ్రెండ్స్ కొత్తగా వచ్చేసారు కదా అంటే, ఎవరా కొత్త ఫ్రెండ్స్ అంటే సంజన పేరు చెప్పింది. అప్పుడు ఇమాన్యుల్ చెప్తాడు, సంజన నాకు అమ్మ లాంటిది, నేను ఆవిడతో ఎంత టైం స్పెండ్ చేస్తాను, నీతో కూడా అంతే టైం స్పెండ్ చేస్తాను, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ కూడా చెప్పారు. కానీ నీ కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్పింది. అప్పుడు భరణి కూడా హౌస్లో అందరికంటే ఎక్కువగా టీచ్ చేసేది, సరదాగా ఆడించేది నిన్ను ఇమాన్యుల్ ఒక్కడే, నువ్వు అతను మర్చిపోవద్దు, నువ్వు అతనితో మాట్లాడటం నాకు నచ్చలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇదంతా ఫన్నీగా జరిగింది. కొంచెం ఎమోషను కొంచెం అంతా జరిగింది. ఇక మనం ఫస్ట్ దగ్గర నుంచి అనుకున్నట్టే హౌస్లోకి నలుగురు వచ్చేసారు, కొత్త సభ్యులు వచ్చారు. వాళ్ళు కూడా కామనర్స్, నాగా, దివ్య, అనుశ్రీ, షకీబ్, ఈ నలుగురు వచ్చారు. నలుగురిని వచ్చి కూడా హౌస్లో వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు. అయితే వాళ్ళతో పాటు బిగ్ బాస్ కామనర్స్కి ఒక టాస్క్ పెట్టాడు. ఇప్పుడు వరకు బిగ్ బాస్లో మిస్ అయిందేంటి, మీరు వస్తే ఏం చేస్తారు అనేది వాళ్ళకి టాస్క్ పెట్టడం జరిగింది. అలాగే బిగ్ బాస్లో ఉన్న ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు వీళ్ళని క్వశ్చన్ అడగడం కూడా జరిగింది. నువ్వు వస్తే ఏం చేస్తావు, ఎలా చేస్తావు అంటూ కూడా, ఏం చేస్తావు అంటే ఒక్కొక్కరు నా ప్లస్ పాయింట్ ఇది, నేను కామెడీ చేస్తాను షకీబ్ చెప్పడం. అలాగే నాగా వచ్చేటప్పటికి ఇందులో కొంత మిస్ అయింది, నేను అది ఫిల్ చేస్తానంటాం. తర్వాత అనుశ్రీ కానీ, తర్వాత దివ్య కానీ, ఇక్కడ ఏం మిస్ అవుతుందో నన్ను రీప్లేస్ చేస్తాను, నన్ను తీసుకోండి బిగ్ బాస్ హౌస్లోకి అని వాళ్ళని అప్పీల్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే వాళ్ళలో నాగా కానీ షకీబ్ కానీ వాళ్ళిద్దరూ స్వాప్ చేసి, మీరు ఎవరిని స్వాప్ చేసి హౌస్లోకి వద్దాం అనుకుంటున్నారంటే ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ పేరే చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆట అగ్నిపరీక్షలో బాగా ఆడాడు కానీ బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత డల్ అయిపోయింది. అందువల్ల అతను బదులు మేము బిగ్ బాస్ హౌస్లోకి వస్తామంటూ అతను స్వాప్ చేసి మేము వస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి పవన్ కళ్యాణ్ కూడా బాగానే రియాక్ట్ అయ్యాడు. నా ప్లేస్ను మీరు అలా రీప్లేస్ చేయగలరంటూ కూడా రియాక్ట్ అయ్యాడు. సో అది పక్కన పెడితే అనుశ్రీ కానీ, తర్వాత దివ్య కానీ, వీళ్ళిద్దరూ కూడా దమ్ము శ్రీజాని స్వాప్ చేస్తాము, దమ్ము శ్రీజ ఎక్కువగా మాట్లాడుతుంది, టాపిక్ లేకుండా నామినేట్ చేస్తుంది, తన ప్లేస్లోకి అయితే తను స్వాప్ చేసి మేము రావడానికి అవకాశం ఉంటుంది, మేమైతే నేను డిఫైన్ చేయగలను, అనుశ్రీ అయితే నేను డిఫైన్ చేయగలను, ప్రతి టాపిక్ మాట్లాడగలను, దమ్ము శ్రీజలాగా ఏ విషయం పడితే ఆ విషయాన్ని నేను మాట్లాడను, దమ్ము శ్రీజాని హౌస్లో చూడలేకపోతున్నాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే దివ్య కూడా దమ్ము శ్రీజ పేరు చెప్పింది. టోటల్గా దమ్ము శ్రీజ, పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరి పేర్లు కూడా ఎవరైతే కామనర్స్ హౌస్లోకి వచ్చారో వాళ్ళందరినీ బయటికి వెళ్ళిపోమని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అప్పుడు డిమాండ్ పవన్ ఒక అప్పీల్ చేశాడు బిగ్ బాస్ హౌస్లోకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళని పంపించండి అంటే, సంజన కూడా కామెడీగా ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఎవరు సరిపోలేదా, మరి కొత్తగా అమ్మాయిలు కావాలంటూ కూడా చిన్న కామెడీ స్కిట్, ఇదేది సీరియస్ కాదు కామెడీగా అనుకున్నారు. తర్వాత హౌస్లో ఒక ఓటింగ్ అయితే జరిగింది. నలుగురు వచ్చారు కాబట్టి నలుగురిలో మీరు ఒక్కొక్కరు ఇద్దరు ఫోటోలు చొప్పున ఓట్లు వేసి వాళ్ళకి బాక్స్లో వేయాలి, ఎవరికి ఓటు వేశారనేది చెప్పకూడదు అంటూ కూడా బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అయితే ఒక పర్సన్ వెళ్ళి ఇద్దరు పర్సన్స్కి ఓటు వేయాలి. ఒక కంటెస్టెంట్ వెళ్ళి కొత్తగా వచ్చిన నలుగురిలో ఇద్దరిని ఎన్నుకోవాలి, ఎన్నుకున్న వాళ్ళని బాక్స్లో వేయాలి, బ్యాలెట్ బాక్స్లో వేయాలి, అది ఎవరికి చెప్పకూడదు. ఈ టాస్క్ అయితే జరిగింది. పూర్తిగా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ రావడంతోనే మీరందరికీ ఎవరికైతే తక్కువ ఓట్లు వేశారో, ఆ బిగ్ బాస్ ఆడించే గేమ్ ఇది, మీరు అందరికీ నలుగురిలో ఒక అమ్మాయికి మాత్రం మీరు తక్కువ వేశారు, నేను ఇప్పుడు ఆ అమ్మాయినే బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తున్నానంటూ దివ్యాని రాత్రి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ చేయించాడు బిగ్ బాస్. ఇది అసలైన గేమ్, పంచతంత్రం, ఇవన్నీ నేను ఆడిస్తాను, మీరు ఎవరికైతే తక్కువ ఓట్లు వేశారో తక్కువ ఓట్లు వేసిన అమ్మాయితోనే బిగ్ బాస్ గేమ్లో ఆట ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే హౌస్మేట్స్ కూడా బయట ఎలా ఉంది, గేమ్ ఎలా ఉంది, ఎలా అనుకుంటున్నారు, ఎవరి గురించి ఏమనుకుంటున్నారు అంటూ కూడా దివ్యాని అడగటం, దివ్యాకి హౌస్ మొత్తం చూపించడం, ఇదంతా ప్రాసెస్ అంతా జరిగిపోయింది. ఇక బిగ్ బాస్ వచ్చేటప్పటికి సాటర్డే సండే వచ్చేటప్పటికి పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఫైనల్గా వచ్చేటప్పటికి తనుజ రీతు కూడా చిన్న మాట్లాడుకుంటూ, సంజన ఇప్పుడు వరకు మన వస్తువులు దాస్తుంది, ఎందుకంటే తనుజకి ఇచ్చిన కాఫీ పొడిని కూడా ఆవిడ పైన అల్మారాలో దాచింది, ఆవిడ కాఫీ పొడి కోసం హౌస్ మొత్తం తిరుగుతూనే ఉంది తనుజ. అలాగే అందరి వస్తువులు దాస్తూ సంజన చిన్న ఆట పట్టిస్తుంది, గేమ్ని కామెడీ వేలో తీసుకెళ్తాం తప్ప తను సీరియస్గా చేయట్లేదు. అలాగే తనుజ రీతు కూడా ఒక
సంజన అందరి వస్తువులు దాస్తుంది కాబట్టి ఈసారి మనం సంజన వచ్చేటప్పటికి లిప్స్టిక్ శారీ కట్టుకునేటప్పుడు ఉదయం కంపల్సరీ మస్కరా పెట్టుకుంటుంది, లిప్స్టిక్ పెట్టుకుంటుంది కాబట్టి ఆవిడ ఇబ్బంది పెడదాం అన్నట్టుగా ఈ రెండు దాసేద్దాం, ఆవిడ ఏం చేస్తుందో చూద్దాం అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఫన్నీగా నిన్నైతే టాస్కులు పెద్దగా లేవు, ఏ విధంగా లేవు కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి 4 కామనర్స్ వచ్చారు. 4లో ఒక్కరు దివ్యావతి హౌస్లోకి వచ్చింది. సో ఈ శనివారం కానీ ఆదివారం కానీ బిగ్ బాస్ హౌస్లో ఒకరు ఎలిమినేషన్ అవుతుంటే ఇద్దరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చెప్పుకున్నాం, ఒక 7 నుంచి 8 మంది బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా సెలబ్రిటీలుగా వస్తున్నారు. దివ్యల మాధురి కానీ, కావ్యశ్రీ సీరియల్ ఆర్టిస్ట్ కానీ, అలాగే అలేఖ్య చిట్టి పికిల్స్ తను కానీ, తర్వాత సీరియల్ ఆర్టిస్ట్ శివు కానీ, వీళ్ళంతా రెడీగా ఉన్నారు రావడానికి. అలాగే కామనర్స్ నుంచి ఒక 3 రెడీగా ఉన్నారు. సుమారు 8 మంది వరకు, 8 నుంచి 7 వరకు రెడీగా ఉన్నారు. గేమ్ అయితే మామూలుగా ఉండదు, ఇప్పుడున్నట్టుగా కూడా ఉండదు. ఇప్పుడు వరకు గేమ్లో షాంపూ అండ్ కండిషనర్, కోడిగుడ్డు ఆటలే పెద్దగా హైలైట్ అయ్యాయి. ఆ గేమ్ అయితే కరెక్ట్గా వెళ్తున్నట్లేదు. ఇప్పటికే 18 రోజులైంది కాబట్టి గేమ్ ఇంకా పెరగాలేమో అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఇక భరణి వచ్చేటప్పటికి మాస్క్ తీసి ఆడుతున్నాడా ఆడలేదా అనేది ఆడియన్సే చూడాలి. తర్వాత ఇమాన్యుల్ కూడా బాగా ఆడుతున్నాడు. తనూజ చిన్న దానికి ఎమోషన్ అవుతుంది. రీతు వచ్చేటప్పటికి ఫేక్ గేమ్ ఆడుతుంది, ప్యాంపర్ చేస్తుంది, అలాగే లవ్ ట్రాక్ అవుతుంది ఆడుతుంది. డిమాండ్ పవన్ ఇంప్రూవ్ అయ్యాడు. తర్వాత పవన్ కళ్యాణ్ డల్ అయ్యాడు. తర్వాత వచ్చేప్పటికి సుమన్ శెట్టి కానీ, తర్వాత ఫ్లోరా సైని కానీ వాళ్ళ గేమ్ ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ వచ్చేటప్పటికి వాళ్ళు ఇంప్రూవ్ అవుతూ వస్తున్నారు. కామనర్స్ కూడా ప్రియా డల్గా ఉంది. సో దీని అంతపాటు చూస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియా కానీ, పవన్ కళ్యాణ్ కానీ, దమ్ము శ్రీజ కానీ ఈ వారం ఎలిమినేషన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. సో ఇది బిగ్ బాస్ మీద నేను ఇచ్చే రివ్యూ. నా రివ్యూ కానీ, అలాగే ఈ బిగ్ బాస్ హౌస్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.